మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరి జీవాన్నిచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు ఉంచి వందనాలు తెలియజేసుకుంటూ, జీవము కలిగిన దేవుని పిల్లారా, ఈరోజు దేవుడే మాటలు చెప్తే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు. వాటిని ఒకసారి మనం చూడగలిగితే నహుము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే దేవుని పిల్లరా, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము అన్నాడు. అంటే యెహోవా ఉత్తముడంట, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గముగా మనకు ఉంటాడండి. దేవుని పిల్లరా, మనం కూడా చూడండి, మనం ఏదైనా ఒక కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్నప్పుడు ఉత్తమ మనసు కలిగిన వాడండి, నన్ను ఆదుకున్నాడని మనం చెప్తున్నాం. కనుక ఇదిగో భూమి మీద ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా దేవుని పిల్లరా, ఇక్కడ చెప్తున్నాడు యెహోవా ఉత్తముడు. ఏమండి, మనకు శ్రమ వచ్చినప్పుడంట మనం దాగుకునేవాడు, మనల్ని ఆదరించేవాడు ఎవరన్నా ఉన్నాడంటే ఆశ్రయదుర్గంగా దేవుడు ఉన్నాడంట. దేవుని పిల్లరా, కనుక భూమి మీద మనందరం కూడా శ్రమకాలం వచ్చినప్పుడు ఆశ్రయదుర్గమైన యెహోవా వైపు తిరిగి ఆయన శరణు, ఆయన సహాయం పొందేవారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామని కొందనాలు తండ్రి. శ్రమ దినమందు మా ఆశ్రయదుర్గమును వై ఉన్నావు, ఉత్తమముడైవను ఉన్నావు గనుక భూమి మీద నీ పిల్లలందరనైనా శ్రమకాలం వచ్చినప్పుడు తండ్రి నీ వైపు తిరిగి ఆశ్రయదుర్గమైన నీ దగ్గరకు వచ్చి నెమ్మది పొందేవారిగా ఉండునట్లు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.